ముంబైకి షిఫ్ట్ అయింది. ఇక ముంబై వచ్చిన తర్వాత ఛాన్స్ల కోసం ఎంత ట్రై చేసినా దొరకకపోయేసరికి సీరియల్స్లో ట్రై చేయడం మొదలెట్టారు. అలా ట్రై చేయగా మొదటిగా మలబార్ హిల్, హిప్ హిప్ హురే అనే సీరియల్స్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక సీరియల్స్లోనూ సోనియాకి మెయిన్ లీడ్ కాకుండా సైడ్ రోల్స్ని ఇచ్చేవారు. అంతేకాకుండా డబ్బు కూడా తక్కువ రావడంతో సౌత్ మూవీస్లో ట్రై చేయాలని తల్లి డిసైడ్ అయింది. అలా ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్కి తన కూతురి ప్రొఫైల్ ఇచ్చి ఛాన్స్ల కోసం అడగడం జరిగింది. ఇక అప్పట్లో నార్త్ హీరోయిన్స్ని సౌత్ మూవీస్లో క్యాస్ట్ చేయాలంటే వాళ్ళు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఇంకొంతమంది తమ కూతురు కోసం తల్లులే ప్రొడక్షన్ హౌస్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కూడా ఉండేది. ఇక సోనియా తల్లి తన కూతురి కోసం అన్నింటికీ సిద్ధపడింది. అలా మొదటిగా సురేష్ ప్రొడక్షన్లో డి రామానాయుడు గారు ప్రొడ్యూసర్గా, వినీత్ అబ్బాస్ హీరోగా, లయ ఫస్ట్ హీరోయిన్గా, సోనియా అగర్వాల్ సెకండ్ హీరోయిన్గా నీ ప్రేమకై అనే మూవీని చేయడం జరిగింది. ఆ మూవీ 2002లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఆ తర్వాత కన్నడ స్టార్ హీరో అయిన సుదీప్ గారి పక్కన చందు అనే మూవీలో మెయిన్ హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది.